కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో సుపరిపాలనలో తొడి అడుగు కార్యక్రమాన్ని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి స్కూల్ పిల్లలతో మాట్లాడారు. చదువు చెబుతున్న విధానం, మధ్యాహ్న భోజన సౌకర్యాలపై ప్రశ్నించి సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన పనులు, భవిష్యత్తులో ఏం చేయబోతున్న పనులకు 20వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు 15,000, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం అందజేస్తున్నట్లు సుబ్బరామిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, జమ్మలమడుగు బూత్ కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఫామ్ అయిన తొలి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయలు అంటే ఏరియర్స్ రూపంలో 3,000, మళ్ళా 4,000 రూపాయలతో వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకు 6,000, శాశ్వత బెడ్ రీడన్ వాళ్ళకైతే 15,000. ఈ విధంగా పెన్షన్లు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇట్లా పెన్షన్లు ఇవ్వడం కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం అట్లనే ఈరోజు ఇసుకే కానీ, లేకపోతే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూటమి సభ్యులు అందరూ కలిసి చేసే మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు. దాంతో భాగంగా సనాతన